నమస్తే అండి. కుమారి చేతి వంటలు పకోడీ పులుసు వండుతున్నానండి. ఉల్లిపాయ ఉప్పు వేసి మగ్గించుకోవాలండి. రాత్రి వీడియోలో పులుసు పుట్టుకొని పెట్టాను కదండి, ఇదిగోండి ఉదయానికి ఇలా వచ్చిందండి. పులుపు బాగా బట్టి టేస్ట్ బాగుందండి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. కారం పసుపు వేసాను. పోలీ మన వంట అయిపోతుంది, వీడియోలు కూడా అయిపోతున్నాయి కదండి. పోలీ మన ఇద్దరు ముసలో వేసారు, ఫేమస్ అవుతానేమో. మళ్ళీ మగ్గించుకోవాలండి బాగానే. కారం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి బాగానే. పులుసు వేసేసానండి, చింతపండు పులుసు. పులుసులో ఎప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుందండి. లైట్గా పులుపుని చంపి పులుసు బాగుంటుంది. పులుసు మరిగిపోయిందండి, కొత్తిమీర వేసుకుందాం. పకోడీ కూడా వేసుకుందాం. పకోడీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి. ఒక కుడికించిన తర్వాత కట్టేయాలండి. పకోడీ పులుసు అంతా పీల్చేస్తుంది. ఎక్కువగా ఉడకూడదండి. అంతేనండి, పకోడీ పులుసు రెడీ. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది ఉదయం క్యారేజీ వంట అండి. ఇది మళ్ళీ ఇంకో వంట చేయాలి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేస్తానండి, సాయంత్రానికి మధ్యాహ్నానికి.